వల్లభనేని వంశీ అరెస్ట్ ని వైసీపీ నేతలు ఖండించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసుని ఫిర్యాదుదారుడు ఉపసంహరించుకున్నప్పటికీ తప్పుడు కేసులు పెట్టి వంశీని అరెస్ట్ చేశారని, రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులు కార్యకర్తలని రాష్ట్ర వ్యాప్తంగా వేధిస్తున్నారని, వంశీ అరెస్టు కూడా కక్షపూరిత చర్యలో భాగమే అంటున్నారు వైసీపీ నాయకులు. ఏదేమైనా సరే అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఏంటి? ఒక పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, ఆ సోదరు చెప్పింది ఆ కేసే లేనప్పుడు ఇంకేడుస్తారని. మరి ఇంకా రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేసినా అది కావాలి, ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు. ఎవరైతే వాళ్ళకి ఇష్టం లేదో, ఎవరైతే కక్ష సాధించాలని చెప్పని అనుకున్నారో వాళ్ళ మీద అన్యాయంగా కేసులు బనాయించి పోలీసులతో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని చెప్పిన ఒక సంతోషం ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. 2 రోజుల క్రితం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తనే ముందుకొచ్చి ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను భయపెట్టి ఈరోజు కేసులో పెట్టించారని చెప్పిన తనే జడ్జి ముందు తను వచ్చి చెప్తే ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టి, వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ కుటుంబంలో ఉన్న భయపెట్టి మళ్ళీ ఇంకొక అక్రమ కేసు ఈరోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బనాయిస్తాం ఈరోజు ఉదయం వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఎన్నిగా జరిగింది. ఎవరైతే ఇలా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడతారో తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా అధికారులు కానివ్వండి ప్రతి ఒక్కరిని గారు శిక్షిస్తాము. ఈరోజు జడ్జిమెంట్ దే హ్యావ్ టు ప్రొనౌన్స్. దానికన్నా ముందు మీరు హడావుడిన ఇతను ఎక్కడ రక్షించబడతాడని హైదరాబాద్ వెళ్ళి రహస్యంగా ఉన్నటువంటి లేదా తన ఇంట్లో ఉన్నటువంటి వంశీని మీరు లాక్కొచ్చారే, ఏం చేయదలుచుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రాష్ట్రమంతా బెదిరించే కార్యక్రమంలో మీరు ఉన్నారా? మా హక్కుల్ని మీరు హరించడానికి కోర్టులను కూడా లెక్క చేయకుండా, చట్టాలను కూడా లెక్క చేయకుండా మీరు గోండాల్లాగా బరి తెగించి, లేదా మీకున్నటువంటి ఎక్కడో పొట్టలో ఉన్నటువంటి కక్షని పైకి లాగి వీళ్ళని ఈ విధంగా చేస్తేనే మాట్లాడతారనుకొని వస్తే మీకన్నా నియంతలు మట్టిలో కలిసిపోయారు. ఇది నియంత్రణ రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలిస్తే మేము ప్రతిపక్షంగా సహకరిస్తాం. మీరు నియంత్రణగా మారితే మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. మీరు కుట్రదారులుగా మారితే మీ కుట్రల్ని ఎలా ఛేదించాలో మాకు తెలుసు. ఈ అరెస్ట్ అనేది అతి దురంకారం. ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందన్న దానికి ఇదొక నిదర్శనం. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన ఎలా కొనసాగుతుంది, స్వయంగా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో అతనే నా చేత అనవసరంగా కేసు పెట్టించారు, ఇది కేసులో వంశీ గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా ఆ కేసు కాకుండా రకరకాల కేసులు, రకరకాల వాళ్ళకి ఇష్టం వచ్చిన కేసులు పెడుతూ ఉన్నారు. ఈరోజు వంశీ గారికి రేపు పొద్దున వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి బెయిల్ ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది ఏమాత్రం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు వంశీ గారు కూడా అనారోగ్యంతో ఉంటే ఆయన్ని కార్లు మార్చి 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 ఈరోజు తీసుకొచ్చిన అవసరం ఏముందండి? ఇలా కక్ష సాధింపు చర్యగా మీరు చేస్తున్నది చాలా ఘోరం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ధీటుగా సమాధానం చెప్తుంది. తప్పకుండా వంశీ గారికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను.